పొదరిల్లేవు. ఇలాగా అన్నం మిగిలిపోయి ఉంటుంది కదండి, రాత్రి అన్నం అందరూ పడేస్తుంటారు. పడేయకుండా మనం ఇప్పుడు తాలింపు అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తాలింపు అన్నం కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఈ వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయి కదా, ఉప్పు వేసి కలుపుకుందాం. తర్వాత రుచికి తగినంత పసుపు, కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఈ చల్లగా ఉన్న అన్నం వేసి కలిపేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే కలిపి టేస్టీ తాలింపు అన్నం రెడీ అవుతుంది. పోపన్నం, తాలింపు అన్నం అంటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.